హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ మల్టీ టాలెంటెడ్. అయితే ఈరోజు నేను మీకోసం ఈజీగా కుట్టేశాక మిగిలిన క్లాత్స్తో రబ్బర్ బ్యాండ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అయితే ఈ రబ్బర్ బ్యాండ్స్తో పాటు నేను 2 బ్యూటిఫుల్ క్లిప్స్, ఇలా బో క్లిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అయితే చాలామందికి డ్రెస్సెస్కి మ్యాచ్ అయ్యే రబ్బర్ బ్యాండ్స్ అండ్ క్లిప్స్ కోసం షాప్స్కి వెళ్తూ ఉంటారు, కానీ అన్నిసార్లు మనకి డ్రెస్సెస్కి మ్యాచ్ అవి దొరకవు. అదే ఇది చూసారంటే మీకు డ్రెస్ కుట్టుకున్నాక మిగిలిపోయిన క్లాత్తో ఇలా చేస్తే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ మనం రబ్బర్ బ్యాండ్ చూద్దాము. సో రబ్బర్ బ్యాండ్ కోసం నేను ఒక క్లాత్ తీసుకున్నాను. ఆ క్లాత్కి మెజర్మెంట్స్ ఏంటంటే 20 ఇంచెస్ లెంత్ అండ్ 4 ఇంచెస్ విడ్త్ ఉండాలన్నమాట. సో 20 ఇంచెస్ లెంత్ అండ్ 4 ఇంచెస్ విడ్త్తో మార్క్ చేసుకున్నాను. సో దాన్ని కట్ చేసేసుకుందాము. సో ఇప్పుడు ఈ పీస్ని కట్ చేసేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. సో ఇలా కట్ చేసిన పీస్ని ఒకవేళ మీది స్టేబుల్ క్లాత్ కాకపోతే ఒకసారి ఐరన్ చేసేసుకోండి. సో అయితే ఇప్పుడు ఈ క్లాత్ బ్యాక్ సైడ్ని కూడా చూసేద్దాము. సో ఇలా ఉంది కదా, ఇది డిజైన్ ఉంది కాబట్టి మనకి ఫ్రంట్ సైడే పైకి రావాలి. సో దానికోసం నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నానండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు మార్క్ వేస్తున్నాను కదా, సో ఇలా మార్క్ చేసిన విధంగా మీరు ఒక స్టిచ్ వేసేసుకోండి. అది మీరు మిషన్ పైన వేయచ్చు, లేకపోతే నీడిల్తో అన్నా కూడా వేసేసుకోవచ్చు. సో నీడిల్తో అంటే చిన్న చిన్న టాకాలు వేస్తే సరిపోతుందండి. సో చూడండి, ఇక్కడ నేను స్టిచ్ వేసేసుకున్నాను. మీకు బాగా కనిపిస్తుందని చెప్పేసి నేను డార్క్ కలర్ థ్రెడ్తో వేసానండి. ఇప్పుడు మనం దీన్ని టర్న్ చేసుకోవడం కోసం నేను ఒక సేఫ్టీ పిన్ యూజ్ చేస్తున్నాను. ఒక ఎడ్జ్లో ఈ విధంగా ఒక సేఫ్టీ పిన్ పెట్టేసుకుని దాన్ని అదర్ సైడ్ నుంచి బయటికి తీసుకురావాలి. సో అలాగా మనం ప్యాంట్లోకి థ్రెడ్ ఎక్కించుకుంటాం కదా, అదే విధంగా అదే ప్రాసెస్లో ఫస్ట్ అయితే అంతటినీ కూడా దగ్గరికి తీసుకోవాలన్నమాట ఈ విధంగా. సో దాని తర్వాత నేను ఎలా ఏం చేయాలో చూపించేస్తాను. సో ఇలా అంతా కూడా దగ్గరికి తీసిన తర్వాత అదర్ సైడ్కి ఇలా పిన్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని జాగ్రత్తగా వెనక్కి లాక్కోవాలన్నమాట. ఈ క్లాత్ని ఇలా క్లిప్లో చూపిస్తున్న విధంగా చేస్తే మనకి ఈ క్లాత్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బయటికి. సో చూడండి, మనకి క్లాత్ అంతా వచ్చేసింది కదా, ఇప్పుడు దీన్ని అంతా కూడా మనం ఈవెన్ చేసుకోవాలి. సో చూడండి, ఇలా పెట్టుకుని బాగా ఫ్లాట్ చేసేసి సేఫ్టీ పిన్ని తీసేస్తున్నాను. సో ఇలా కొద్దిగా ఫ్లాట్ చేసిన తర్వాత ఐరన్ బాక్స్ ఉంటుంది కదండి, ఐరన్ బాక్స్తో స్లైడ్గా ఐరన్ చేస్తే సరిపోతుంది. మీ క్లాత్ స్టేబుల్ అయితే అసలు మనం నార్మల్గా ప్రెస్ చేయగానే సరిపోతుందండి. కొద్దిగా లైట్గా ఉన్న క్లాత్స్కి అయితే ఐరన్ చేయాలి. ఇప్పుడు ఇలా ఐరన్ చేసిన తర్వాత మనం దీనికోసం ఎలాస్టిక్ తీసుకున్నాను. ఎలాస్టిక్ లెంత్ వచ్చేసి ఒక 8 సెంటీమీటర్స్ వరకు 8 ఇంచెస్ ఉండాలండి. అంటే 20 ఇంచెస్ లెంత్ కోసం 8 ఇంచెస్ ఎలాస్టిక్ యూజ్ అవుతుంది. సో అయితే నేనైతే ఫ్యాట్ ఎలాస్టిక్ తీసుకున్నానండి, మీరు తిన్న ఎలాస్టిక్ కూడా ఉంటుంది. సో అయితే దీనికి నేను సేఫ్టీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ఎడ్జెస్ని ఈ విధంగా, ఈ క్లాత్కున్న ఎడ్జెస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అయితే ఈ ఎలాస్టిక్ని మనం ఫ్యాన్సీ షాప్స్లో రబ్బర్ బ్యాండ్స్కి యూజ్ చేసే ఎలాస్టిక్ అంటే ఇచ్చేస్తారండి. సో నేను మీరు తిన్న ఎలాస్టిక్ ఉంటుంది, అది కూడా యూజ్ చేయొచ్చు. ఈ ఫోల్డింగ్ నేను మీకు కోసం క్లారిటీగా చూపిస్తున్నాను, చూసేయండి. సో ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాం కదా, ఇది మనకి ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి లాస్ట్లో చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ఫోల్డ్ చేసుకోవడం. అయితే ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని ఇందులోకి మనం ప్యాంట్లోకి థ్రెడ్ ఎక్కించుకుంటాం కదా, సేమ్ అదే విధంగా ఎక్కించేసుకోవాలి. సో చూడండి, ఇలా మొత్తం అంతా కూడా ఎక్కించేసుకున్న తర్వాత ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా సేఫ్టీ పిన్ని తీసేసి ఇక్కడ నాట్ వేసేసుకోవాలి. సో ఇక్కడ ఈ విధంగా నాట్ వేసేసుకుంటున్నానండి. సో ఇలా నార్మల్గా టైట్గా నావాలన్నమాట. సో ఇలా టైట్గా నాట్ వేసుకున్న తర్వాత మనకి కొద్దిగా ఎలాస్టిక్ అనేది ఎక్స్ట్రా వస్తుందండి. సో ఎక్స్ట్రా వచ్చిన ఎలాస్టిక్ని కట్ చేసేసుకుంటున్నాను. మరీ లోపలికి కట్ చేసుకోకూడదండి, జస్ట్ ఇలా లైట్గా కట్ చేసుకుని ఆ నాట్ని మనం ఇప్పుడు ఈ క్లాత్లో మూవ్ చేసేసుకోవాలి. అలా మూవ్ చేసిన తర్వాత ఇలా ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదండి ఎడ్జెస్ని. సో ఇలా ఒక ఎడ్జ్లోకి ఇంకొక ఎడ్జ్ని ఇన్సైడ్ చేసేసుకొని అక్కడ టాకాలు వేసేసుకోవాలి. ఆ టాకాలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను.
ఇంతేనండి టాకాలు. ఈ స్టిచ్ అనేది చాలా ఈజీ, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీగా వేసేసుకోగలరు. అయితే నేను ఇక్కడ మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకున్నానండి. ఇప్పుడు నేనైతే నీడిల్ని కూడా తీసేసాను. సో ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా మన రబ్బర్ బ్యాండ్, ఎంతో క్యూట్గా మంచిగా స్ట్రెచ్డ్గా చాలా బాగా వచ్చింది. అయితే అందరి దగ్గర కూడా ఎలాస్టిక్ అవైలబుల్గా ఉండదు కదా, దానికోసం ఆల్టర్నేట్ చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే 20 ఇంచెస్ లెంత్ అండ్ 4 ఇంచెస్ విడ్త్తో ఒక క్లాత్ తీసుకోవాలి. దాని తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్. అయితే మన అందరి దగ్గర కూడా క్లాత్ మరీ 20 ఇంచెస్ వరకు ఉండదు కదా, సో 16 నుంచి 20 ఇంచెస్ వరకు ఉండొచ్చు. అందుకోసం నేను 16 ఇంచెస్తో క్లాత్ తీసుకున్నాను. అండ్ విడ్త్ వచ్చేసి డైరెక్ట్గా 4 ఇంచెస్. అండ్ తర్వాత నేను ఇంతకట్లాగే స్టిచ్ చేసుకుని టర్న్ చేసేసుకున్నాను. తర్వాత ఈ రబ్బర్ బ్యాండ్ ఉంది కదండి, రబ్బర్ బ్యాండ్కి నాట్ ఉంటుంది కదా, సెపరేట్ చేసేసిన తర్వాత ఇలా ప్లెయిన్ రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, సో ఆ ప్లెయిన్ రబ్బర్ బ్యాండ్ అండ్ ఆ రబ్బర్ బ్యాండ్ తీసుకుని మెజర్ చేస్తే ఇది ఇంతకట్లాగే 8 ఇంచెస్ ఉండాలి. ఇప్పుడు దీనికి ఈ విధంగా ఇంతకట్లాగే ఎలాస్టిక్ పెట్టినట్టుగా సేఫ్టీ పిన్ ఇన్సర్ట్ చేసేసుకుని సేమ్ ప్యాంట్లోకి థ్రెడ్ ఎక్కించుకుంటాం కదా, అదే విధంగా దీన్ని కూడా ఎక్కించేసుకోవాలి. ఇది కాస్త సిల్క్ క్లాత్ కాబట్టి మనకి ఇది ఎక్కించుకోవడం అయితే చాలా ఈజీగా అయిపోతుందండి. అండ్ రఫల్స్ కూడా చాలా నీట్గా వస్తాయి. సో అయితే ఇక్కడ చూడండి ఈ విధంగా మొత్తం అంతా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి నేను సేఫ్టీ పిన్ తీసేసిన తర్వాత ఇలా నాట్ వేసేసుకోవాలి. కొద్దిగా టైట్గా నాట్ వేసుకుంటే రఫ్లీగా సూపర్గా వస్తుంది అనమాట మన రబ్బర్ బ్యాండ్. సో అయితే ఇలా చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ని తీసేసుకుని ఇందాక చూపించినట్టుగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం బో ప్రిపరేషన్ అలా స్టిచ్ వేసేసుకుంటే మన రబ్బర్ బ్యాండ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం బో ప్రిపరేషన్ చూద్దాం. బో ప్రిపరేషన్ కోసం ఒక క్లాత్ తీసుకుని దాంట్లో ఒక బాక్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఏం లేదండి, ఒక రెక్టాంగిల్ గీసుకోవాలి. అది ఎలా అంటే 9 ఇంచెస్ లెంత్ అండ్ 5 ఇంచెస్ విడ్త్. అర్థమైంది కదండి, 9 ఇంచెస్ లెంత్ అండ్ 5 ఇంచెస్ విడ్త్. తర్వాత పక్కనే 1 ఇంచ్ విడ్త్ అండ్ 3 ఇంచెస్ లెంత్తో చిన్న పీస్ ఒకటి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం పెద్ద బాక్స్ ఒకటి కట్ చేసుకున్నాం కదా, సో దాన్ని ఈ విధంగా నేను ఈక్వల్ చేసేసుకుని ఇంతకట్లాగా స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ క్లాత్ రివర్స్లో పెట్టి స్టిచ్ వేసేసుకోవాలి. సో ఇలా స్టిచ్ వేసిన తర్వాత మనం ఇంతకట్లాగే సేఫ్టీ పిన్ యూస్ చేసి క్లాత్ని రివర్స్ చేసేసుకుందాము. అది ఎలాగో నేను మీకు చూపించేస్తున్నాను. సో చూడండి, అయితే మన ఈ క్లాత్ని ఈ విధంగా రివర్స్ చేసేసుకున్న తర్వాత ఇది కొద్దిగా స్టేబుల్ క్లాత్ కాబట్టి ఇలా ఐరన్ చేయాల్సిన అవసరం లేకుండానే సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని. సో ఇలా క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసి అక్కడ మనం స్టిచ్ వేసేసుకోవాలి. టాకాలు అంటారు కదా, సో ఆ స్టిచ్ వేసేసుకుందాము. సో ఇలా ఆ నీడిల్ని కూడా అక్కడే ఉంచేసానండి, ఎందుకంటే చూసేయండి. సో ఇలా కొద్దిగా డ్రాగ్ చేసేసి అదే ప్లేస్లో రోల్ చేసేసి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. అది ఎలాగో చూద్దాం. సెపరేట్ చేసేస్తే మన బో రెడీ అయిపోతుంది. చూడండి, బాగుంది కదా. కానీ ఇందులో ఇంకా చిన్న యాడింగ్ ఉంది. దానికోసమే మన 1 ఇంచ్ విడ్త్ అండ్ ఇంచ్ లెంత్ తీసుకుని కట్ చేసుకున్న క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాం ఫస్ట్ అయితే. సో ఇప్పుడు దీన్ని మనం ఇంత స్టిచ్ వేసుకున్నాం కదా, అదే ప్లేస్లో ఇలా రోల్ చేసేసుకుని బ్యాక్ సైడ్ ఒక చిన్న టాకా వేసేసుకోవాలి. సో అయితే టాకా అందరికీ వచ్చు కాబట్టి నేను మీకోసం చూపించట్లేదండి.
సో చూడండి, ఇలా టాకా కూడా వేసేసుకున్న తర్వాత మన బో అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఈ విధంగానే మనం డ్రెస్సెస్కి అటాచ్ చేసుకోవచ్చు. కానీ నేను హెయిర్ యాక్సెసరీ కాబట్టి హెయిర్ కోసం మనకి టిక్ టాక్ పిన్స్ ఉంటాయి కదా, సో ఒక టిక్ టాక్ పిన్ పైన ఫెవిక్విక్ని యాడ్ చేసుకుని ఈ బోని అంటించేసుకుంటున్నాను. సో అప్పుడు మనం బ్యూటిఫుల్ బో రెడీ అయిపోయింది. సేమ్ నేను అలాంటిది ఒక పింక్ కలర్ క్లాత్తో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి. సో ఇవి మన హెయిర్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. అయితే నేను వీటితో రబ్బర్ బ్యాండ్స్ కూడా ప్రిపేర్ చేశాను. ఇవి కూడా చాలా బాగుంటాయి అండ్ మనకి డ్రెస్సెస్కి సెట్ అయ్యేలా నేను ప్రిపేర్ చేసుకున్నానండి. మీరు కూడా మీ డ్రెస్సెస్కి సెట్ అయ్యేలా ఈజీగా నేను చెప్పిన మెజర్మెంట్స్ ఫాలో అయ్యి చేసేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. సో అయితే మీకు ఇవి నచ్చాయని అనుకుంటున్నానండి. అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మటుకు అసలు మర్చిపోకండి. ఎందుకంటే మీ లైక్, షేర్, కామెంట్ మాకు ఎంతో వాల్యుబుల్ కాబట్టి. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.